తమిళనాడు సీఎం విజయ్ దెబ్బకు ప్రతిపక్షాలకు షాక్ల మీద షాక్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అన్నా డీఎంకేకు చెందిన 3 ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి టీవీకీలో చేరారు. అయితే ఇదే బాటలో మరో ఎమ్మెల్యే కూడా రెడీ అయినట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు విజయ్ కు పాలనపై పెద్దగా పట్టులేదని విమర్శలు చేసిన పలువురు నేతలు విజయ్ ఇచ్చే షాక్లతో డైలమాలో పడుతున్నారు. అయితే మరికొంతమంది నేతలు కూడా టీవీకీలో చేరే అవకాశం ఉండడంతో త్వరలోనే తమిళనాడులో బై ఎలక్షన్స్ తప్పవంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతా ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన విజయ్ కి టీవీకే పార్టీ అధినేతగా ఉన్నటువంటి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టారు. అంతకుముందుకే సుదీర్ఘంగా దశాబ్దాల కాలం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి సుస్థిరంగా ఉన్నటువంటి ద్రవిడ పార్టీలు ఏఐటీఎంకే కావచ్చు, డిఎంకేకు సంబంధించి ఆ రెండు రాజకీయ పార్టీలకు అందనట్టుగా వ్యూహాలతో తమిళనాడులో తన రాజకీయ పరంపర కొనసాగిస్తున్నాడు. మొన్న అనూహ్యంగా పార్టీ పెట్టిన 2 సంవత్సరాల కాలంలోనే అధికారంలోకి వచ్చి అందరికీ కూడా అక్కడ షాక్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అతను వ్యూహాత్మకంగా రాజకీయంగా అతను తీసుకుంటున్న నిర్ణయాలు కూడా కాస్త ఆసక్తికరంగా మారుతా ఉన్నాయి. గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో విజయ్ తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నాడా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఏఐడిఎంకేలో కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పళనిస్వామికి ఏదైతే ఉన్నారో ఎడపని పళనిస్వామి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్ టీవీకే పార్టీ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలుస్తోంది. ఈ క్రమంలో విజయ్ కూడా కొన్ని షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. ఆ పార్టీలో ఉంటూ ఏఐడిఎంకేలో ఉంటూ తనకు మద్దతు ఇవ్వడం లేకపోతే తన పార్టీలో చేరడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు, గతంలో ఉన్నటువంటి రాజకీయాలకు పూర్తి భిన్నంగా కొత్త రాజకీయాలకు నేను ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ప్రజలకు నాకు అనేక అనుభవం లేకున్నప్పటికీ తనపై నమ్మకంతోనే పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే తనకు అధికారానికి కోసం అవకాశం ఇచ్చారు. అతిపెద్ద పార్టీగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల అతిపెద్ద పార్టీ ఆవిర్భవించడానికి సహకరించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు సంబంధించిన నా మీద ఏదైతే పెట్టుకున్న నమ్మకం ఉందో దాన్ని వమ్ము చేయడానికి నేను ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళదలుచుకోలేదు. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ వైపు ఎవరైనా ఎమ్మెల్యేలు రావాలనుకుంటే ఇతర పార్టీ ఎమ్మెల్యేలు వాళ్లకు ఆ రాజీనామా చేసి ఎమ్మెల్యేల పదకు రాజీనామా చేసి తన పార్టీలో చేరాలని చెప్పేసి సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న 3 ఎమ్మెల్యేలు ఏడీఎంకేకి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు పళనిస్వామిపై తీవ్ర అసంతృప్తి ఉండి కొంత దూరంగా ఉంటూ ఎప్పుడైతే మొన్నటి విశ్వాస పరీక్షలో భాగంగా కొంతమంది ఏడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి సంబంధించి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ ఏర్పాటులో ఒక రకంగా వీళ్ళు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తారని చెప్పవచ్చు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు పళనిస్వామి వాళ్ళపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఒకవైపు పళనిస్వామి కూడా వాళ్ళపై ఏదైతే తన విప్పు ధిక్కరించినందుకు స్పీకర్ కు ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో వాళ్లే ముందుగా ఒకవైపు తమ ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేసి అదే సందర్భంలో వెంటనే సంబంధించి అత్యంత కీలకమైన టీవీకే పార్టీలో అత్యంత కీలకమైనటువంటి అర్జున్ సంబంధించి కలవడము తో మొత్తంగా కూడా ఆ పార్టీలు త్వరలో చేరబోతున్నారు. ఇక టీవీకే పార్టీ తరఫు నుంచే ఇప్పుడు ఎక్కడైతే రాజీనామా చేశారో ఆ నియోజకవర్గాల నుంచి టీవీకే పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో 3 ఎమ్మెల్యేలు మరగతం కుమారవేలు, అదేవిధంగా పి సత్యభామ, ఎస్ జయకుమార్ ఈ 3 కూడా ఎమ్మెల్యేలు నిన్న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మధురాంతక నియోజకవర్గం, దారాపురం, పెరుందురై ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన 3 ఎమ్మెల్యేలు కూడా నిన్న రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేశారు. త్వరలోనే ఈ 2-3 రోజుల్లోనే ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన రాజీనామాను కూడా యాక్సెప్ట్ చేస్తారని తెలుస్తోంది. దీనికి తోడు ఇప్పటికే విజయ్ 2 చోట్ల గెలిచాడు కాబట్టి అక్కడ కూడా ఒక ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయబోతున్నాడు. 4 దీనికి తోడు ఏఐడిఎంకేలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీవీకే పార్టీ వైపు వెళ్లాలని అనుకుంటున్నారు. ఏఐడిఎంకేకు భవిష్యత్తులో రాజకీయంగా ఇక తమిళనాడులో కొంత అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే జయలలిత మరణంతో తర్వాత పూర్తి స్థాయిలో ఏఐడిఎంకేలో చీలికలు పీలికలుగా మారింది. ఒకవైపు పళనిస్వామి కావచ్చు, పన్నీర్ సెల్వం కావచ్చు, ఇట్లా కుమారవేలు మొత్తంగా కూడా ఎవరికి వారుగా తమ నాయకత్వం కోసం అక్కడ పోటీ పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏఐడిఎంకేకి భవిష్యత్తులో మొన్నటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మద్దతు ఉండడం వల్ల కొత్త గొప్ప మొన్నటి 47 సీట్లకు పైగా సాధించింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఏఐడిఎంకేకు పూర్తి స్థాయి రాజకీయంగా భవిష్యత్తు ప్రశాంతకం కాబోతోంది. ఇక మున్ముందు పోటీ కేవలం
డిఎంకే వర్సెస్ టీవీకే లాగా మారిపోయే పరిస్థితి కాబట్టి సో టీవీకే పార్టీలో మన గతంలో ఉన్నటువంటి ఏఐడిఎంకేలో ఉన్నటువంటి అనుభవం కావచ్చు, సీనియారిటీ కావచ్చు, టీవీకే పార్టీలో చేస్తే భవిష్యత్తులో పదవుల్లో కావచ్చు, లేకపోతే రాజకీయంగా ఉన్నత స్థానాలు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి మెజార్టీ ఎమ్మెల్యేలు, మెజార్టీ నేతల్లో ఏఐడిఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో ఒక ఆలోచన ఉంది. దీంట్లో భాగంగానే వరుసపెట్టి ఒక్కొక్కరుగా కూడా టీవీకే పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. సో ఇదే క్రమంలో టీవీకే పార్టీ వైపు వెళ్లాలనుకుంటే వాళ్ళందరూ కూడా ముందుగా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీవీకే పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి మరొక ఎమ్మెల్యే కూడా ఆ టీవీకే పార్టీకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది. అతను కూడా రాజీనామా చేయడానికి దాదాపుగా సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది. ఇతనితో పాటు మరింకెవరైనా ఉన్నారా? సో ఇప్పటికే ఏడీఎంకేకి సంబంధించి మొత్తంగా 47 మంది ఎమ్మెల్యేలు, మెజార్టీ ఎమ్మెల్యే దాదాపుగా ఒక 20 మంది పైగా ఎమ్మెల్యేలు, 20 నుంచి 30 మంది మధ్య ఎమ్మెల్యేలు అంతా కూడా టీవీకే పార్టీకి మద్దతుగా నిలబడితే బాగుంటుంది అనేది ఒక ఆలోచనలో ఉన్నారు. సో బయట నుంచి మద్దతు కాదు, ఇప్పుడు ఏకంగా వాళ్ళంతా రాజీనామా చేసి టీవీకే పార్టీలోనే వెళ్తే బాగుంటుంది. ఎక్కడైతే రాజీనామా చేశామో అక్కడ టీవీకే పార్టీ నుంచి నిలబడి సో కొత్త రాజకీయాలకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. సో అల్టిమేట్ గా చూడాలి. ఒకవైపు అయితే నిజంగా కూడా వరుసపెట్టి ఒక గతం ప్రభుత్వ ఏర్పాటు జరిగింది. మే 10వ తేదీన విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంటే టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అతి కొద్ది రోజుల్లోనే వరుసపెట్టి ఒక రాజకీయాలకు, ఎందుకంటే కొత్త రాజకీయ అనుభవం లేదని, ఎందుకంటే గతంలో టీవీకే పార్టీ అత్యధికంగా సీట్లు గెలిచి మెజార్టీ అంటే అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీకి సంబంధించిన పట్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. సో కొంత అక్కడ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో కావచ్చు, గవర్నర్ కు 2-3 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చి తన మద్దతు ఎమ్మెల్యేలను చూపడంలో కొంత విఫలమయ్యారు. సో కొంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. సో ఇదే అప్పటి నుంచి ప్రభుత్వ ఏర్పాట్లు కొంత సందిగ్ధంలో ఉన్న పరిస్థితిలో ఎటు ఏడీఎంకే కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర పార్టీలు కావచ్చు, డిఎంకే పార్టీ నుంచి కొంత ఆరోపణలు, విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాటుకే విజయ్ చేత కావడం లేదు, భవిష్యత్తులో పాలన ఎలా చేస్తాడు అని చెప్పేసి కొంత ఊహాగానాలు, ప్రచారం, అదేవిధంగా విమర్శలు వచ్చాయి. వాటి అన్నింటికీ చెక్ పెడుతూ తనలో ఉన్నటువంటి నిజమైన రాజకీయ చతురతను బయట పెడుతున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలకు విరుద్ధంగా అదే సందర్భంలో వాళ్ళకు ఆ 2 సాంప్రదాయంగా ఉన్నటువంటి ద్రవిడ పార్టీలకు షాక్ ఇచ్చేలా రాజకీయంగా వ్యూహాత్మకంగా విజయ్ ముందుకు వెళ్తున్నారు. సో మునుముందు మరిన్ని సంచలనాలు విజయ్ తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో నమోదు చేస్తాడు, వేసి చూడాలి. సో మొత్తంగా అయితే ఇప్పుడు 3 ఎమ్మెల్యేలు నిన్న రాజీనామా చేస్తారు, మరొక ఎమ్మెల్యే రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నారు. వీళ్ళతోనే అవుతుందా, లేకపోతే ఏడీఎంకేలు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేసి మున్ముందు టీవీకే పార్టీ తరఫున ఆ నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. అల్టిమేట్ గా రాబోయే కొద్ది రోజుల్లోనే ఏడీఎంకేకి సంబంధించి ఒకవైపు చీలిక వర్గంగా ఉండి ఆ ఎమ్మెల్యే రాజీనామా చేసి టీవీకేలో చేరడం అయితే దాదాపుగా ఖాయంగా కనబడుతోంది. సో అదే సందర్భంలో వీళ్ళు ఎమ్మెల్యేల పోటీ ఎలా ఉంటుంది, ఏ టీవీకే పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎట్లా సన్నద్ధం అవుతారు అనేది మాత్రం వేచి చూడాలి. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా ఒకవైపు ప్రజలకు మంచి రాజకీయాన్ని నేను అందిస్తున్నాను అనే ఒక మెసేజ్ పాస్ చేయాలనే ఉద్దేశంతోనే ఏఐడిఎంకేలు ఎమ్మెల్యే తమ వైపు రావాలనుకుంటే వాళ్ళు రాజీనామా చేస్తుంటే, మరోవైపు ఏఐడిఎంకేకు పూర్తి స్థాయిలో రాజకీయంగా షాక్ ఇస్తున్నారు పళనిస్వామికి అని చెప్పేసి విజయ్ షాక్ ఇస్తున్నారని మనం చెప్పాల్సి ఉంటుంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.